1984 డిసెంబర్ 3వ తేదీ మధ్యప్రదేశ్లోని భోపాల్లో ప్రపంచం మరవలేని విషాదం నెలకొంది. ఈ ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్లు దాటినా ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయువు మిథైల్ ఐసోసైనేట్ లీక్ అయిన ఈ ఘటన భారతదేశ చరిత్రలోని అత్యంత ఘోరమైన దుర్ఘటనగా నిలిచింది. ఆ రోజు రాత్రి భోపాల్ నగరం గాఢ నిద్రలో ఉంది. ఒక్కసారిగా మృత్యువు విషవాయువు రూపంలో ముంచుకొచ్చింది. లెక్కలేనంత విషాదాన్ని మిగిల్చింది. నాటి భయానక చిత్రాలు నేటికి అనేక మంది కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. ఒక్క కంపెనీ నిర్లక్ష్యం భోపాల్ నగరాన్ని మృత్యు దిబ్బగా మార్చింది. లక్షల మంది కలలను చిదిమేసింది. తరాలు మారినా తలరాతలు మార్చుకోలేని దీన స్థితిలోకి వారిని నెట్టేసింది. వెంటాడుతున్న దీర్ఘకాలిక అనారోగ్యంతో, కుంగదీస్తున్న మానసిక సమస్యలతో, ఉబికి వస్తున్న కన్నీళ్లతో నేటికి ఆ నగరవాసులు న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రపంచ పారిశ్రామిక రంగ చరిత్రలో అత్యంత ఘోర విపత్తు భోపాల్ గ్యాస్ దుర్ఘటన. 1984 డిసెంబర్ 3న నగర శివార్లలోని యూనియన్ కార్బైడ్ పురుగుల మందుల కర్మాగారంలోని ట్యాంక్ నుంచి 40 నుంచి 45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ MIC వాయువు లీక్ అయింది. చుట్టుపక్కల ప్రాంతాలను అది గ్యాస్ ఛాంబర్లుగా మార్చేసింది. నగరవాసులు ఆ విషవాయువును పీల్చి అల్లాడారు. కళ్లల్లో భరించలేనంత మంటలు మండుతూ ఉండగా, ఊపిరి సరిగా అందక హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి బయటకొచ్చారు. పీల్చే కొద్దీ విషవాయువే ఊపిరితిత్తుల్లోకి చేరింది. ఆసుపత్రులకు పరుగులు తీస్తూ చాలా మంది రోడ్లపైనే ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ లీకేజీ కారణంగా తొలి 3 రోజుల్లోనే దాదాపు 10,000 మంది మృత్యువాత పడగా, మొత్తంగా 25,000 మంది వరకు మరణించినట్లు అంచనా. ఇక గాయపడ్డ వారి సంఖ్య దాదాపు 6 లక్షలు. విపత్తు ప్రభావం తరాల కొద్దీ నగరవాసులను వెంటాడుతూనే ఉంది. నాడు విషవాయువును పీల్చిన అనేక మందిలో ఊపిరితిత్తులు, కళ్ళు, మెదడు, మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. వేల మంది శాశ్వతంగా మంచాన పడ్డారు. కుటుంబ పెద్ద దీర్ఘకాలిక అనారోగ్య కారణంగా రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో. తండ్రి సంపాదనకు దూరమవటంతో చదువు మానేసి పనిబాట పట్టిన పిల్లలెందరో. అలనాటి విపత్తు నగరవాసులను ఆరోగ్యపరంగానే కాకుండా విద్యాపరంగా, ఆర్థికంగా కూడా చతికిలపడేసింది. MICని పీల్చిన గర్భిణీలకు పుట్టిన పిల్లల్లో అనేక మంది పుట్టుకతో వైకల్యం బారిన పడ్డారు. ఆ విషవాయువును పీల్చిన వారి భావి సంతానంలో అనేక సమస్యలు తలెత్తాయి. బాధితుల కుటుంబాల్లో 3వ తరం పిల్లల్లోనూ శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అంధత్వం, జన్యులోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. గ్యాస్ లీక్ అయిన నాడు కర్మాగారానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిళల గర్భంలోని పురుష సంతానానికి క్యాన్సర్ల ముప్పు 27 రెట్లు అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ UCIL అమెరికా కేంద్రంగా పనిచేసిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ UCC అనుబంధ సంస్థ. నాసిరకం నిర్వహణ, పరికరాల వైఫల్యం, భద్రతా నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతోనే భోపాల్లోని UCIL కర్మాగారం నుంచి విషవాయువు లీక్ అయిందన్నది సుస్పష్టం. కానీ విపత్తు జరిగాక కంపెనీ వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. మిథైల్ ఐసోసైనేట్ను పీల్చితే ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న వివరాలను బయట పెట్టడంలో అది మీనమేషాలు లెక్కించింది. దాంతో బాధితులకు సరైన చికిత్స అందడంలో జాప్యం చోటు చేసుకుంది. బాధితులకు, మృతుల కుటుంబాలకు కంపెనీ మెరుగైన పరిహారం అందించలేదు. 1989లో $47 కోట్ల నామమాత్రపు పరిహారం ఇచ్చేందుకు భారత ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో దావాలేవి ఎదురవకుండా రక్షణ కల్పిస్తామని సర్కారు నాడు హామీ ఇచ్చింది. బాధితులతో సంప్రదింపులు జరగకుండానే ప్రభుత్వం ఆ ఒప్పందం కుదుర్చుకుంది. గ్యాస్ లీకేజీతో కేవలం 3,000 మంది మరణించారని, 1.2 లక్షల మందే గాయపడ్డారని నాటి ఒప్పందం వేళ అంచనా వేయటం గమనార్హం.
కంపెనీ నుంచి మెరుగైన పరిహారం కోరుతూ 2010-2022లో ప్రభుత్వం వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోవైపు 2001లోనే డవ్ కెమికల్ కంపెనీతో యూనియన్ కార్బైడ్ విలీనమైంది. విపత్తు జరిగినప్పుడు కంపెనీ తమది కాదని, కాబట్టి తాము బాధ్యత తీసుకోలేమని డవ్ పలుమార్లు తెగేసి చెప్పింది. మెరుగైన పరిహారం కోసం బాధితులు కోర్టులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితిల తలుపులు తట్టినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు మెరుగైన పునరావాసం కల్పించడంలో విఫలమయ్యాయి. గ్యాస్ లీకేజీ తర్వాత యూనియన్ కార్బైడ్ భోపాల్లోని తమ కర్మాగారాన్ని తిరిగి తెరవలేదు. నాడు నిల్వ చేసిన, పూడ్చిపెట్టిన విషపూరిత వ్యర్థాలతో ఇప్పటికీ ఆ కర్మాగారం చుట్టూ పర్యావరణం కాలుష్యపూరితంగానే ఉంది. అక్కడి భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవజాలం మనుగడ కష్టంగా ఉంది. భోపాల్లో నాడు విషవాయువును పీల్చిన వెంటనే మరణించిన వారు అదృష్టవంతులు. దాన్ని పీల్చి ప్రాణాలతో బయటపడ్డవారే చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే వారు దీర్ఘకాలం పాటు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. కొందరు ఇప్పటికీ జీవోత్సవాలుగా ఉన్నారు. తమ తరువాతి తరం కూడా ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు అని అక్కడి పరిస్థితులను పరిశీలించిన పలువురు చేసిన వ్యాఖ్యలు నాటి విపత్తు ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. భోపాల్ విపత్తు చోటు చేసుకొని దశాబ్దాలు గడుస్తున్నా దానికి సంబంధించిన కొన్ని క్రిమినల్ కేసులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ బాధితుల్లో దాదాపుగా ఆవిరైపోయింది. ఇలాంటి పారిశ్రామిక విపత్తులకు కంపెనీలను జవాబుదారీలుగా చేసే పూర్తి స్థాయి సమర్థ చట్టాలు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో సులభతర వాణిజ్యం పేరుతో కంపెనీలను ఆకర్షిస్తున్న ప్రభుత్వాలు ప్రజలకు, పర్యావరణానికి రక్షణ కల్పించడం పైన దృష్టి పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు భోపాల్ తరహా విపత్తులు చోటు చేసుకోకుండా నివారించాలని, కంపెనీలు మానవ హక్కులను గౌరవించేలా చూడాలని అందరూ సూచిస్తున్నారు. మరోవైపు తమకు మెరుగైన పునరావాసం కల్పించాలని, సురక్షిత తాగునీరు, ఉచిత వైద్య సహాయం అందించాలని భోపాల్ విపత్తు బాధితులు కోరుకుంటున్నారు.